మావోయిస్టు పార్టీ తొలితరం అగ్రనేత మాచర్ల ఏసీబు అలియాస్ జగనన్న మృతదేహం హన్మకొండ జిల్లా టేకులగూడెంకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టేకులగూడెంలో ఇంటింటికి ఎర్రజెండాలు వెలిశాయి. ఏసీబు మృతదేహానికి గాదె ఇన్నయ్య నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులకు చెందిన మావోయిస్ట్ పార్టీ తొలితరం అగ్రనేత మాచర్ల ఏసేబు అలియాస్ మృతదేహం ఈరోజు స్వగ్రామానికి చేరుకుంది. టేకులగూడెంలో ఇంటింటికి ఎర్రజెండాలతోటి ఆయన మృతదేహానికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి వారిలో హన్మకొండ జిల్లాకు సంబంధించి కాజీపేట టేకులగూడెం సంబంధించినటువంటి జగనన్న మృతి చెందడం పట్ల కూడా ఆయన అభిమానులంతా కూడా ఆయన నివాళులు అర్పించేందుకోసం పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మావోయిస్టు సానుభూతి పనులు ఎవరైనా మావోయిస్టు ఎక్కడైనా సంచరించేటువంటి అవకాశం ఉంది, ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచనతోటి పోలీసులు కూడా పెద్ద మొత్తం బందోబస్తు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 1990లో మావోయిస్ట్ పార్టీలో చేరినటువంటి ఏసుబు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయికి చేరుకున్నటువంటి నేత, ఇప్పుడు కీలకమైనటువంటి నేతగా కూడా మావోయిస్ట్ నేతల్లో ఉన్నటువంటి ఏసుబు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందడం, ఆయన మృతదేహం కోసం బంధువులు నిన్నటి వరకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఆ మృతదేహాన్ని అప్పగించేందుకోసం పోలీసులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అక్కడికి చేరుకున్నటువంటి బంధువులు వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే స్థానికులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మృతదేహాన్ని సందర్శించేందుకోసం అనేక మంది ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సాధ్యం. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అమరవీరుడా నీవు విప్లవ జవాన